కడప కోర్టులో షర్మిల, సునీత ఇద్దరికి షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. మొన్న ఏదైతే తమ మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళారు కదా, ఆ కేసులు కొట్టేయాలంటూ. అయితే హైకోర్టు ఒక పక్కన ముందు అసలు మీరు మీ కోర్టులో అడగాలి కదా, అంటే ఫస్ట్ వీళ్ళిద్దరి మీద కోర్టు విచారణకు ఆదేశించింది కడప కోర్టు. ఆ విచారణకు సంబంధించి ఆ కోర్టు సరిగ్గా వ్యవహరించట్లేదు కాబట్టి మీరు జోక్యం చేసుకోండి అని ఓ పక్కన హైకోర్టు పిటిషన్ వేస్తే, ముందు మీ కోర్టులో దాని మీద రివ్యూ పిటిషన్ వేయాలి కదా, రివ్యూ వేయకుండా ఎట్లొచ్చారని అడిగింది. అక్కడ విచారణ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఈ అంశంలో ఎదురు దెబ్బ తగిలింది ఇద్దరికి కూడా, షర్మిల, సునీతలకి. అయితే ఆ కేసులోనేమో అంటే ఏదైతే వీళ్ళిద్దరూ మాట్లాడారు అన్నటువంటి కేసుకు సంబంధించి మాత్రం ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది. రెండోది వచ్చేటప్పటికి షర్మిల, సునీతలకు సంబంధించి వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసు కొట్టేయమన్న దాని మీద హైకోర్టు విచారిస్తుంది. ఏది వాళ్ళిద్దరి మీదన కృష్ణారెడ్డి పెట్టిన కేసు కొట్టేయమని మాత్రం హైకోర్టులో నడుస్తుంది. దాని గురించి ఇంతకుముందు ఒక వీడియో మార్నింగే నేను రిలీజ్ చేశాను. అయితే ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావించద్దని కడప కోర్టు ఆర్డర్ వేసింది. దాని మీదన హైకోర్టుకు వెళ్తే అదేమో మీరు కింద కోర్టులోనే తేల్చుకోండి, కింద కోర్టులో రివ్యూ వేసుకోలేదు, డైరెక్ట్గా మా దగ్గరికి ఎందుకు వస్తారని అడిగింది హైకోర్టు. ఇప్పుడు ఆ అంశం మీదన కడప కోర్టుకు వెళ్తే కడప కోర్టు ఆ ఆర్డర్ని డిస్మిస్ చేయాలని హైకోర్టులో సునీత పిటిషన్ వేస్తే, సునీత కింద కోర్టుకి సంబంధించి కడప కోర్టులోనే తేల్చుకోవాలన్నటువంటి నేపథ్యంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సునీతకి కడప కోర్టులోనే ఇది కొట్టివేయడం అన్నటువంటిది. కొట్టివేయడం ఒక ఎత్తు అయితే, సునీత పిటిషన్ కొట్టేయడం కడప కోర్టులోనే తేల్చుకోవాలన్నటువంటి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో షర్మిల, సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్లు కొట్టేసినటువంటి కడప కోర్టు తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారు, తప్పుడు సమాచారంతోనే మీరు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్మిల, సునీతలకు 10,000 రూపాయలు జరిమానా విధించింది కడప కోర్టు. జరిమానాను జిల్లా లీగల్ సెల్కి కట్టమని చెప్పింది, ఆదేశించింది. ఇది మరొక ఎదురు దెబ్బ అయింది.